విజయనగరం జిల్లా గజపతి నగరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఇటీవల అధిష్టానం గజపతి నగరం నియోజకవర్గానికి సంబంధించి ఐవీఆర్ఎస్లో సంబంధం లేని వ్యక్తులు ప్రకటించడం, గజపతి నగరం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కొండపల్లి అప్పలనాయుడు, కొండపల్లి శ్రీనివాస్, తెంటు లక్ష్మణనాయుడు పేర్లు వినిపించడంతో దీనిపై రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కింజరపు అచ్చెన్నాయుడు కలవడం జరిగిందని రాష్ట్ర కొప్పుల వెలమ సాధికారిక కన్వీనర్ అల్లు విజయ్ కుమార్, జిల్లా పార్లమెంట్ అధికార ప్రతినిధి బంగారు బాలాజీ తెలిపారు. ఓటర్లను ఇబ్బంది పెట్టే విధంగా నియోజకవర్గానికి సంబంధం లేని వ్యక్తుల పేర్లు ఐవీఆర్ఎస్ లో పెట్టడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో జామి మండల అధ్యక్షులు పోలుపర్తి సోమనాయుడు, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు పెద్దిరెడ్డి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మేము రాష్ట్ర పార్టీ అధ్యక్షులైనటువంటి మా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పార్టీ అధ్యక్షులైనటువంటి అచ్చెన్నాయుడు గారిని కలవడం జరిగిందండి. ఎందుకు కలిసామంటే చాలామంది అపోహలు పడుతున్నారు, కొంతమంది వాట్సాప్లో అడుగుతున్నారు, ఏంటి మీరు వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు అనేసి. మేము ఐవీఆర్ఎస్లో డాక్టర్ కేఏ నాయుడు గారి పేరుతో పాటు కొండపల్లి శ్రీనివాసు, తర్వాత తెంటు లక్ష్మణనాయుడు పేర్లు వచ్చాయండి. కొండపల్లి శ్రీనివాస్ అన్న అతను ఇప్పటివరకు పార్టీలో చేరలేదు. కొంతవరకు ఏ పార్టీలు ఉన్నారో, ఎక్కడి నుంచి తిరిగి వస్తున్నారో తెలియదు. అదేవిధంగా తెంటు లక్ష్మణనాయుడు అన్నాడు మన నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి కాదు. పేర్లు ఎలా పెట్టాయండి, ఐవీఆర్ఎస్లో ఎలా పెట్టారు, లేని వాళ్ళ పేర్లు పెట్టడం తప్పు కదా అని అతన్ని అడగడానికి మేము వెళ్ళాం. దాన్ని వేరే ఒక్కొక్కరు ఒక్కో విధంగా అనుకుంటున్నారు. అలాంటిది ఏం లేదు. మేమందరమే తెలుగుదేశం పార్టీ వాళ్ళు అందరమే కలిపి కేఏ నాయుడు గారి ఆధ్వర్యంలోనే పనిచేయడానికి అతన్ని పరిణామాలు ఈ రాజకీయ వాతావరణాలని దృష్టి పెట్టుకొని మరి గైతనాడు నియోజకవర్గంలో పూర్వం నుంచి కూడా ఏదైతే మరి కొండపల్లి స్వర్గీయ పైడితల్లి గారి తనయుడు మరి ఆయన 2014లో ఎమ్మెల్యేగా చేశారు ఇక్కడ. అలాగే మరి ప్రతిపక్షంలో కూడా 2019 నుంచి నేటి వరకు కూడా కొనసాగుతూ ఉన్నారు. అటువంటి పరిస్థితిలో పార్టీ ఒక ఆలోచన చేసింది. ఐవీఆర్ఎస్ అనే ఒక కార్యక్రమాన్ని పెట్టి అందులో స్థానికేతరుల పేర్లు కూడా ఇందులో పెట్టడం వల్ల మేము స్థానికంగా ఉన్న ఆ సామాజిక వర్గానికి చెందిన అందరం కూడా మరి పార్టీ పుట్టినప్పటి నుంచి పార్టీ వెనవంట ఉండి పార్టీలో ఎవరికి ఇచ్చినప్పుడు కూడా వాళ్ళ వెనవంట పార్టీకి ఆహ్వాన కృషి చేస్తూ నేటి వరకు పార్టీ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న మేము మరి బయట వాళ్ళకి స్థానికేతరులకు ఇచ్చేటప్పుడు మమ్మల్ని కూడా పరిగణలోకి తీసుకోండి అనే ఒక ఆలోచన చేసి అక్కడికి మరి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారిని కలవడం జరిగింది. ఆ తరుణంలో పార్టీ ఒక రకంగా ఆలోచన చేస్తూ ఉంది. మరి వెలమలందరూ కూడా స్థానిక నాయకుడు మరి ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కేఏ నాయుడుతో ఉన్నారని అనుకున్నాము. కానీ లేరని ఒక మెసేజ్ వాళ్ళు ఊహల్లో ఉందనే భావనతో మేము కూడా కేఏ నాయుడు గారితో ఉన్నాం. ఎప్పుడు కూడా కేఏ నాయుడు గారితో ఉంటాం. ఆ కుటుంబానికి మాకు మరి పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా అందరూ కూడా సుపరిచితులు. వాళ్ళతో ఉన్న సంబంధాలు కానీ సత్సంబంధాలు మెరుగైనవి. ఈరోజు అదే కార్యక్రమంలో భాగంగా మరి మేమైతే మాత్రం రాష్ట్ర పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా ఆ నిర్ణయానికి కట్టుబడుతూ పార్టీ అభివృద్ధి మరి సంక్షేమమే దృష్టిగా పనిచేస్తున్న మరి జాతీయ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అడుగుజాడలో నడుస్తాం. అలాగే ఈ నియోజకవర్గంలో కేఏ నాయుడు గారు అడుగుజాడలో నడుస్తాం తప్ప పార్టీలు మారి వచ్చిన వాళ్ళకి ఏదో కళ్ళబల్లు కబుర్లు చెప్పినంతలో కార్యకర్తలని మరి అటు ఇటు కలవరం పెట్టడమే తప్ప ఇందులో మాత్రం ఏ నాయకులు ఎవరైతే వెళ్ళామో కలిసామో వాళ్ళందరం కూడా ఇప్పటికీ నేటికి ఎప్పటికి కూడా కేఏ నాయుడు గారితో కలిసి ఉంటాం. ఆయన అడుగుజాడలో నడుస్తాం. మరి పార్టీ